సమృద్ధిని దేవుడు ఇచ్చాడు, వాళ్ళు మంచిగా తిన్నారు. దేవుడు కొన్నిసార్లు సమృద్ధి అనే వాక్యం ఇస్తాడు. అందుకో బైబిల్లో ఆశీర్వాదం ఏముంటుందంట, సమృద్ధి, శ్రేష్టమైన ఆహారం, రాజులు భుజించు మస్తు భోజనం పెడతారంట. ఈ ఆశీర్ గురించి అనట్లేదులే, బైబిల్ ఆశీర్ గురించి. కొన్నిసార్లు మంచి దైవజనులు ఇచ్చి దేవునికి ఏం చేస్తాడు, ఆత్మీయంగా ఆహారం ఫుల్గా పెడతాడు, బిర్యానీ ఫుల్ మీల్స్ పెడతాడు. తిని హాయిగా మంచిగా ఉంది, నేను తినేసి బాగుంటాను అంటే వాళ్ళు కుష్ఠరోగులు చెప్తున్నమాట. వారు మనము చేయనది మంచిది కాదు అంటే వారే తినేసి వారే స్వార్థంగా ముగించుకొని అమ్మయ్య మంచి దినం మూతి కడుకొని రావడం మంచిది కాదంట. ఏం చేయాలి? నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొననేలా వి కాంట్ బి సైలెంట్. ఊరుకొనేలా వి కాంట్ బి సైలెంట్. తెల్లవారు వరకు మనం ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును. ఈ మాట చెప్పి ముగిస్తాను. నువ్వు మౌనంగా అక్కడే ఉంటే తెల్లారే లోపు నీకు ఏం జరుగుతుంది? అపాయం జరుగుతుంది. వాళ్ళ జ్ఞానోదయం, మేము తప్పు చేస్తున్నాం, వీఆర్ ఇండెప్టెడ్, వీ హావ్ టు గో అండ్ టెస్టిఫై. పలాని దగ్గర దేవుడు మాకు సమృద్ధి ఇచ్చాడు, పలాని మందిలో సమృద్ధి ఇచ్చాడు, అయ్యా మేము భుజించాం, మీరు వచ్చి భుజించండి అని వారు వెళ్ళి రాజగృహానికి చెప్పారట. వారు వెళ్ళి తెలియజేసి ఆ దేశం అంతటికి కరువులను దేనిలోకి తీసుకెళ్లారు? సమృద్ధికి తీసుకెళ్ళారు.